साहब आपका फोन कौन है? वकील साहब साहब एक बार चेक कर लो। చెప్పండి సార్. సార్ ఇక మీరు కోడేరు వైపే రాకండి. ఎందుకు సార్? ఆ రౌడీ గంగులు చచ్చాడు. గంగులకి ఏమైంది? ఇల్లు కూలి సచ్చాడు. ఆ తర్వాత బాంబే విషయం కోడేరుకు రానేలేదు. పగ ఊరొదిలిపోయిందంతే, పూర్తిగా బదల్లేదు. ఎవరని తలారిని ఊరికే తినేయకండి. వాడు నాతోనే ఇలాంటి విషయాలు చెబుతాడు, నేనే అడుగుతాను. తలారే రారా ఇటో. ఈరోజు ముసలోడు తొందలే. ఎవడ్రా వాడు? దొరికాడా? తెలిసిన మొహమేనా? దీనికి పోయి భయపడతావేంట్రా పిచ్చి వెధవా? రే, మనలాంటి రౌడీలకి ఇవన్నీ సహజం రా. మిలిటరీ ఓళ్లే పట్టుకోలేని ముసలయ్య అని పేరు తెచ్చుకున్నా నన్నే బజార్లో ముసుగేసి నలుగురు కుమ్మేశారు. ఎవరో చెప్పు చాలు, నా సత్తా ఏమిటో చూపిస్తాను. ముసలయ్య ముక్కే పగలగొట్టేశాడే. ఏదో బాగా టెన్షన్గా ఉన్నట్టున్నాడు. నేనేం చెప్పినా నేర్చుకోవడం లేదు. పైనుంచి కిందకి అదోలా చూస్తున్నాడు, అనవసరంగా చేసుకుంటున్నాడు. మా కుటుంబం వ్యాపారాల్లో పైకి రావడానికి ఎంతో మందిని అణగదొక్కే పైకొచ్చింది. అణిగిపోయిన వారు ఏదో ఒకరోజు పైకొస్తారు కదా. బావా, బిందులన్నీ జాగ్రత్త. మావ ఇంటికి వెళ్తున్నా చోట్ల పడకుండా ఉండాలి. మావయ్య, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. పండగ బాగా చేయించారు. దానికి సంతోషం. రేయ్, బిందులు గట్టిగా కట్టరా, అవి ఇంటి వరకు వెళ్ళాలి. గుర్రెల సంతలో ఒక్కిళ్ళు కూడా వదలకూడదు, గుర్తుంచుకో. మావయ్య, గుర్తుపట్టలేదా?
పద్మనాభం నా తోడబుట్టిన అన్నయ్య. గుర్తొచ్చింది. సంతోషం. వస్తా. మంచిది. ఏంటన్నయ్యా కారు ఆగింది? వాళ్ళు రాబందుల్ని మింగే రకం. జీర్ణ కోసం అరికాల దాకా ఉంటది వాళ్ళకి. ఏమి సమస్య లేదుగా? ఏం లేదన్నా, ఏం లేదా. భుజంగరావు వాళ్ళ అన్నయ్య పద్మనాభానికి నామమాత్రం ఊళ్ళో ఒక అగ్గిపుల్లల ఫ్యాక్టరీ ఉంది. మన పేరు వింటేనే వాళ్ళకి హడలు. అంతేకాదు, భుజంగరావుకి పేరు కోసం ఒక లెటర్ ప్యాడ్ పార్టీ కూడా ఉంది. కానీ నిజానికి వీళ్ళ అసలు వ్యాపారం పెద్ద పెద్ద ఆస్తులు చేతులు మారుతున్నప్పుడు గొడవలు పెట్టడమే. గొడవలు వస్తాయి బాబు, గొడవలు అవుతాయి. మీ నాన్న వీళ్ళు సరిగ్గానే రాశారు, కానీ జెరాక్స్లో వెనకాల ఉన్న స్థలం ఇంకో రూపేరుతో ఉంది. ఇవన్నీ చూసుకోవద్దా? ఉంటాను మావయ్య. సోమలింగమూర్తి, నేను చెప్పి ఎవరిని వేసేయమన్నా కాదనకుండా లేపేస్తారు అంతే. నాకెప్పుడు ఇటువంటి పనులు చేసే అలవాటు ఎక్కువగా లేదు. ఏదో అన్నయ్య చెప్పాడు కదా అని ఒప్పుకుంటున్నాను అంతే తప్ప మరే కారణమూ లేదు. మా పేరు వాడుకునే భుజంగరావు పంచాయతీలు చేస్తుంటాడు. ఈ విషయం తెలిసి సోమయ్య చెప్పిన సమాధానం ఏమిటంటే, మనకే రౌడీజం తెలిసినంతగా తెలివితేటలు లేవు కదా. చిల్లర వ్యాపారాలు చేస్తున్న మాకు ఒక మెట్టు పైకెదగాలనిపించింది. కానీ అటువంటి అవకాశం రావాలిగా. హలో, ఎవరో తలారియా? ఇంకా సరుకు రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎంతసేపు పడద్దేంటి? అన్నీ వచ్చేసాయా? అదే ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. కొంచెం త్వరగా పంపిస్తే బాగుంటుంది. అది కాకుండా ఈసారి కొంచెం డబ్బులు తగ్గాయి, వచ్చేసారి కల్పిస్తానని అయ్యగారితో చెప్పండి. నేను చూసుకుంటానులే, కంగారు పడకు. బయలుదేరు. సరే సరే, త్వరగా పంపించండి. ఊరికి బుర్ర తినకు, చెప్పినట్టు చేయి చాలు. సరే అండి. అది కాదు, సరుకు నేను చూసుకుంటాను కదా, వదిలి. సరే. ఆగవే. రే, ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? నోరు తెచ్చి సమాధానం చెప్పరా. నోట్లో బెల్ల మొక్క ఏమైనా ఉందా? ఏమైందో చెప్పి చావు. రే, నేను అలాంటి వాడిని కాదు, అర్థం చేసుకో. నేను ఎంతో సాఫ్ట్ టైప్ రా. భయపడకుండా విషయం ఏంటో చెప్పరా ఎర్రెదవా. ఈ ముసలోడున్నాడే. అరే మీరేంటయ్యా పెద్ద వచ్చేసారు. నేనేమన్నా వాడిని కొడతానా? రే, ఇప్పుడు నువ్వు ఏమైందో చెప్తావా లేదా? నేను అడిగితేనే నోరిప్పలేదు. పెద్ద ఆయన వచ్చేసాడు, ఇంకా ఈడే మాట్లాడాడు. ఏం లేదండి, భుజంగరావు గారు ఫోన్ చేశారు. శంకర్రావు గారు మిల్లు ఏదో పంచాయతీట పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తానని చెప్పారు. అక్కడేం పంచాయతీ ఉంది? శంకర్రావు మిల్లు అమ్మకానికి వచ్చిందని విన్నాను. మిల్లు నాదే అని కొడుకు గొడవ. ఇంతవరకు మిల్లు చూసుకుంది నేనే కదా అని వాళ్ళ అల్లుడు గొడవ పడుతున్నాడు. మధ్యలో పంచాయతీ చేస్తున్నాడు భుజంగం. మనకు అవసరం లేని విషయం కదా అని నేను మీకు చెప్పలేదు. అందుకని మనం వదిలేయగలమా? మావయ్య చెప్పాక నువ్వేంటి మధ్యలో? మనకి వాళ్ళకి మొదటి నుంచి పడదు నానా. నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది. అసలే మన పేర్లు చెప్పుకొని పంచాయతీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మన ఊర్లో కూడా వచ్చేసారు. ఊరుకుంటే నట్టింట్లోకి వస్తారు. వాడితో వద్దని చెప్పండి నానా. భుజంగరావు బావ మనకు కావాల్సిన వాడు. అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుంటే మంచిది కాదు. బండను తట్టి చదును చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళమంటారా వద్దా? సారీ, నొప్పుతుందా? రామ్మూర్తి, శంకరయ్య చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. నువ్వు మీ నాన్న పోయిన బాధలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయావు. భయపడేం కాదు, పై చదువుల కోసం పొరుగురెళ్ళాను. సర్లే వదిలే. భయంతో వెళ్ళావో చదువుకోవడానికి వెళ్ళావో ఆ సంగతి ఎందుకు? మీ నాన్న ఆస్తికి గార్డియన్గా ఉండి ఇంతవరకు అన్నీ చూసుకున్నది బొబ్బిలి వినాయకం. ఒప్పుకుంటావా? మీ నాన్న నేసేసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎంతో బలంగా ఉన్నారు కదా. సోమలింగమూర్తి గుర్తుంది కదా?
వాళ్ళని ఎదిరించి ధైర్యంగా వ్యాపారం చేసినందుకే మీ బావగారికి గుడి కట్టి పూజించాలి. కానీ నువ్వు అక్కకే వాటా ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. వాటా అడిగితే పర్వాలేదండి, మిల్లు మొత్తం రాసమంటే ఎలా? ఏంటి మౌనంగా ఉన్నావు? మాట్లాడవయ్యా.